విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ఓం శ్రీ గురువే నమ. హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు మణిబంధ రేఖల మీద 2 నీరు రేఖలు ఉంటే సముద్ర ప్రయాణము, సముద్ర లాభం, ఖండాంతరం పోవటం అని చెప్పాను. అదేవిధంగా చేతి అంచు నుండి ఈ విధంగా కదా, చేతి అంచు, ఈ చేతి అంచు ఇది ఈ భాగంలో చంద్రస్థానంలో అంచు, ఇది చేతి అంచు భాగం నుండి అడ్డు ఎన్ని చేతి అంచు నుండి ఎన్ని అడ్డు రేఖలే కదా, ఇట్లా వచ్చేయన్ని అడ్డు రేఖల వల్ల సముద్రం ద్వారా ప్రయాణం జరగగలుగును. సముద్రం ద్వారా ప్రయాణం చేసేవారికి ఈ చంద్రస్థానంలో ఈ అడ్డు రేఖలు చేతి అంచు నుండి లోపలికి వచ్చింది. అదేవిధంగా చేతి అంచు నుండి వచ్చే అడ్డు రేఖలు ఈ చేతి అంచు నుంచి వచ్చాయి. ఈ చేతి అంచు నుండి ఇలా చూడండి, మధ్యలో గ్యాప్ అంటే విరిగిపోయింది, వస్తా మధ్యలో గ్యాప్ వచ్చింది. చేతి అంచు నుండి వచ్చి అడ్డు రేఖలు విరిగిన ఇలా ఒక రేఖ పోతుంది, అంటే ఇట్లా ఖండించబడిన ఏదో ఒక రేఖట పోయి ఈ అంచు రేఖల్ని ఈ విధంగా ఖండించుకుంటూ పోతాయి. ఈ అంచు నుండి వచ్చే రేఖని ఇట్లా ఖండించిన, ఇట్లా ఈ విరిగినట్టు గ్యాప్, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఖండింపబడిన, విరిగిన లంక గుర్తు, ఈ విధంగా ఈ ఇదನ್ನು వడ్ల గింజ ఆకారం. లంక గుర్తు అంటే ఇట్లా వడ్ల గింజలాగా ఉంటుంది, వడ్ల గింజ కానీ గోధుమ గింజ, ఈ విధంగా ఇటు వచ్చిన ఈ విధంగా రేఖలో ఈ విధంగా ఉంటే వడ్ల గింజ రేఖ ఉన్నా, ఈ అంచు నుండి వచ్చే రేఖను ఖండించిన, ఈ అంచు నుండి వచ్చే రేఖలు విదిగిన అంటే గ్యాప్ ఇచ్చి కొద్ది దూరం వచ్చి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రారంభమైన అలాంటి వ్యక్తులకి సముద్ర ప్రయాణంలో చిక్కులు, కష్ట నష్టములు కలుగును. సముద్ర ప్రయాణం చేసేటప్పుడు కష్టాలు, చిక్కులు, కష్ట నష్టాలు కలుగును. అదేవిధంగా సముద్ర ప్రయాణ రేఖలు చేతి అంచు నుండి వచ్చినవి అంటే చేతి అంచు నుండి వచ్చినవి అంటే ఇప్పుడు మనం చంద్రస్థానం చెప్తున్నాం కాబట్టి అంచు అంటే చంద్రస్థానం. ఈ చంద్రస్థానం అంచు నుండి ఇలా వస్తుంటాయి రేఖలు. ఈ చంద్రస్థానం అంచు నుండి వచ్చి అడ్డు రేఖలు విరిగిన, కట్ చేసిన తర్వాత ఈ విధంగా వడ్లగింజ రేఖలు ఉంటే ఫలితం చెప్పాను చూడండి. అదేవిధంగా ఈ ప్రయాణ రేఖలు వీటిని సముద్ర ప్రయాణ రేఖలు అంటారు. ఈ అంచు నుండి వచ్చే రేఖలని సముద్ర ప్రయాణ రేఖలు. ఆయుష్ రేఖను దాటి శుక్రస్థానం చేరిన ఎడల ఈ రేఖలో ఇట్లా వచ్చి ఇది శుక్రస్థానం, ఇది శుక్రస్థానం అంటే ఈ యొక్క సముద్ర ప్రయాణ రేఖ ఇట్లా ఆయుష రేఖను ఖండించుకుంటూ శుక్రస్థానం జరిపింది. చూడండి, శుక్రస్థానం ఈ విధంగా ఎవరికైతే సముద్ర ప్రయాణ రేఖ చేరి చంద్రస్థానం నుండి ప్రారంభించి అంచు నుండి ప్రారంభించి ఆయుష రేఖను ఖండించి శుక్రస్థానం, ఇది శుక్రస్థానం చేరుతుందో దూరదేశములకు సముద్ర ప్రయాణం చేయును, దూరదేశములకు ప్రయాణం చేయును. అదేవిధంగా విదేశములకు వెళ్ళేట జరుగును. ఈ విధంగా సముద్ర ప్రయాణం చేసే రేఖలో ఈ విధంగా ఆయుష్ రేఖను దాటి శుక్రస్థానం ఉంటే విదేశములకు పోయే యోగము, దూరదేశములకు సముద్ర ప్రయాణం చేసే యోగము కలుగును. కంపల్సరీ దూరదేశాలకి వెలుదురు. అదేవిధంగా చేతి అంచు నుండి వచ్చిన నిలువు రేఖలు ఇందాక అడ్డు రేఖలు ఇట్టుంటాయి. అదే కాక చేతి అంచు నుండి ఇట్లా నిలువు రేఖలు వస్తాయి, ఇలా నిలువు రేఖలు ఉంటాయి. చూడండి, చేతి అంచు ఈ అంచున నిలువు రేఖలు అంటే చంద్రస్థానంలో చేతి అంచు నుండి నిలువు రేఖలు ఎవరికైతే వస్తాయో ఆ రేఖలను తగులుసు అచ్చట ఒక నక్షత్రం గుర్తు ఉన్నా. ఇప్పుడు ఒక రేఖ అంచు నుండి వచ్చింది, ఇలా వచ్చింది కదా నక్షత్రం. నక్షత్రం అంటే అనేక రేఖలతో కలిపి చూడండి, స్టార్
ఈ విధంగా అంటే చేతి అంచు నుండి చంద్రస్థానం వచ్చిన నిలువు రేఖను ఒక నక్షత్రం గుర్తుతో అంతమైన. అలాంటి వారికి తాను బంధుమిత్రులను వదిలిపెట్టి పోవుట జరుగును. ఈ విధంగా చంద్రస్థానం నుంచి వచ్చిన నిలువు రేఖ వల్ల నిలువు రేఖకు చేతి అంచు నుండి ఇక్కడి నుంచి రావచ్చు ఒక స్టార్ గుర్తులాగా ఒక సింబల్ గుర్తు ఏర్పడి చివరిలో కానీ ఉంటే ఈ విధంగా వారు తల్లిదండ్రులను బంధుమిత్రులను వదిలిపెట్టి దూరంగా పోవును. అదేవిధంగా స్త్రీలతో కూడి లేదు స్త్రీలను లేపుకుపోయే గుణముండును. ఈ విధంగా చంద్రస్థానంలో నిలువు రేఖ ఈ విధంగా స్టార్ గుర్తుతో అంతమయ్యి ఈ విధంగా కనుంటే స్త్రీలను లేపుకుపోయే గుణం ఉండే జాతకం అగును. అదేవిధంగా చంద్రస్థానంలో నక్షత్రం ఉన్నా ఇప్పుడు రేఖలో నిలువు రేఖ మీద ఉంటే చెప్పాను. అదేవిధంగా చంద్రస్థానం, ఈ చంద్రస్థానంలో ఎవరికైతే నిలువు రేఖ అంటే చూడండి, 1వ భాగంలో ఉండొచ్చు, 2వ భాగంలో ఉండొచ్చు, 3వ భాగంలో ఉండొచ్చు, పైది మధ్యది కింది. ఈ విధంగా చంద్రస్థానంలో నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో మత విషయంలో ప్రావీణ్యత ఉండును, శాస్త్ర పాండిత్యం ఉండును, ఊహాశక్తి ఉండును, అయితే జలమరణం కలుగును. చంద్రస్థానంలో ఎవరంటే జలం ద్వారా మరణం కలుగును. అదేవిధంగా అనుమానించే మనసు ఉండును, నిరంతరం అనుమానం ఎక్కువ. అదేవిధంగా మనోవ్యధ ఎక్కువ. అదేవిధంగా మంచి కవిత్వం ఉండును. అదేవిధంగా సముద్ర ప్రయాణ రేఖ మీద నక్షత్రం ఉన్న ఎడల, ఈ సముద్ర ప్రయాణ రేఖ మీద ఒక నక్షత్రం ఉన్న ఎడల, సముద్ర ప్రయాణ రేఖ అంటే ఎట్లా, ఇది సముద్ర ప్రయాణ రేఖలు ఎట్లా ఉంటాయి అంచు నుండి వచ్చాయి. సముద్ర ప్రయాణ రేఖ మీద విధంగా నక్షత్రం అంటే అనేక రకాల గుర్తులతో ఏర్పడడం. నక్షత్ర ప్రయాణ రేఖ మీద ఒక నక్షత్రం గుర్తు కూడా ఉన్న ఎడల వీరు ఎక్కిన పడవ విరిగిపోవును. ఆ నావ విరిగిపోయి మునిగిపోవుట వలన విపత్తు ఆపద కూడా సంభవించును. చంద్రస్థానంలో నక్షత్రం ఉండి ఈ ప్రయాణ రేఖ చివరిలో నక్షత్రం విధంగా కానీ ఉంటే వీరు సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణం నుంచే నావ విరిగిపోయి మునిగిపోయి విపత్తు అంటే ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే మీకు ఈ విధంగా శుద్ధరశ్రం ఏర్పడుతుంది. అంటే కొంత టైం పడుతుంది, కొన్ని నెలలు పట్టవచ్చు. మీకు ఉన్న సమస్యను బట్టి, అంటే పెద్ద రేఖ అయితే కొంచెం నెలలు పడుతుంది, 40 రోజుల నుండి 7 నెలలు 8 నెలలు కూడా పడుతుంది. ఆ రేఖలు ఇట్లా చెడు ఉన్నప్పుడు నువ్వులను పూస్తే అదే రెమెడీ, ఇంకా ఏం లే. మిగతావన్నీ చాలా ఉండవు, కానీ ఆ నువ్వుల నూనె అనేటువంటిది మనిషికి ఆ బిందువులు లోపలికి పోయి ఆ రేఖను మాపి చేసి ఈ విధంగా రక్షణ రేఖలు చతురస్రాలు ఏర్పడతాయి. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు జాగ్రత్త పడండి. నక్షత్రం అనేటువంటిది చంద్రస్థానంకి ఇది 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, దిగువ, ఇది 3వ భాగం. ఈ దిగువలో ఉన్న నక్షత్రం అనేటువంటిది ఈ దిగువ భాగంలో ఉన్న, చూడండి కింద దిగువ భాగం, మధ్య భాగం, పై భాగం, ఈ చంద్రస్థానంలో ఈ విధంగా నక్షత్రం అనేటువంటిది దిగువ భాగంలో ఎవరికి ఉంటుందో వారు శనిస్థానం కూడా అని ఈ శనిస్థానం అనేటువంటిది కొంచెం డౌన్ అయ్యి నీచంగా కానీ ఉంటే, కొద్దిగా డౌన్ అయ్యి నీచంగా కానీ ఉంటే, శనిస్థానం నీచంగా ఉన్నా, చంద్రస్థానం ఈ చంద్రస్థానం కొంచెం ఉబ్బెత్తుగా ఉండి, పైకి కొంచెం ఉబ్బెత్తుగా ఉండి, బుద్ధిరేఖ చంద్రస్థానంలో, ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది ఆయుష్ రేఖ కదా, ఈ బుద్ధిరేఖ అనేది చంద్రస్థానంలో వంగి, ఇది చంద్రస్థానం అంటే ఇలా వచ్చి వంగేసి ఉంటుంది. చంద్రస్థానంకి వచ్చి వంగి ఉండి నీటిలో పడి, అంటే శనిస్థానం నిత్యంగా దిగువలో ఉండాలి, ఈ బుద్ధిరేఖ అనేటువంటి చంద్రస్థానంలో వంగిపోయి ఉండాలి, ఇలా వంగి ఉండాలి. అదేవిధంగా చంద్రస్థానం ఈ దిగువ భాగంలో నక్షత్రం ఉండి
చంద్రస్థానం, ఈ చంద్రస్థానం అది ఉబ్బెత్తుగా ఉన్న ఎడల నీటిలో పడి ఆత్మహత్య చేసుకునే లక్షణాలు ఉంటాయి. నీటిలో పడి ఆత్మహత్య చేసుకునేవును. దుష్ట చిహ్నం ఉన్న చోట శత్రుశ్రం ఉన్న ఆపదను రచింపడు. ఈ శత్రువు ఉన్నప్పుడు, ఈ చెడు రేఖలు ఉన్నప్పుడు ఈ స్థానంలో కానీ శత్రుశ్రం కానీ ఉంటే ఆ నీటిలో పడిన రక్షింపబడుతురు, ఎవరొకరు రక్షించదురు. కాబట్టి నేను ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్